వెల్కమ్ టు కేఎస్కేటీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తి ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ కార్యాలయం ఏర్పాటు. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని మన్రో సత్రం నందు శనివారం రంగనాథ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కరెస్పాండెంట్ మరియు గుత్తి మండల ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్ఎన్ రంగారావు ఆధ్వర్యంలో ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ కార్యాలయం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టేట్ చీఫ్ కోఆర్డినేటర్ కుసుమ పుల్లారెడ్డి, స్టేట్ అడ్వైజర్ నాగపీరయ్య, స్టేట్ మాజీ వైస్ ప్రెసిడెంట్ సంజీవరెడ్డి, జిల్లా అధ్యక్షులు కె సుబ్బారెడ్డి హాజరయ్యారు. ముందుగా వారికి గుత్తి ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ సభ్యులు పూల పుష్పం అందచేసి శాలువా కప్పి ఘన స్వాగతం పలికారు. అనంతరం ముఖ్య అతిథుల చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ప్రైవేట్ స్కూల్ కరెస్పాండెంట్ల సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరించడానికి కృషి చేస్తామని, ప్రతి ఒక్క కరెస్పాండెంట్లు ఒకే తాటి మీద ఉండి ప్రైవేట్ స్కూల్స్ సమస్యలపై పోరాటాలని, అలాగే ఎవరి పాఠశాలలో వారి పాఠశాలల విద్యార్థులకు సరైన బోధన అందించాలని, అప్పుడు ప్రైవేటు పాఠశాలలపై తల్లిదండ్రులు విద్యార్థులు మక్కువ చూపుతారని, ఏ సమస్య అయినా పరిష్కరించడానికి మన యూనియన్ ముందుంటుందని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలిపారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అపుష్మా యూనియన్లో గుత్తి మండలంలో మండలాల వారీగా యూనియన్ ఇక్కడ ఏర్పడడం రాష్ట్రంలోని ఇది మొదటిదని, ఇలాగే అందరూ ఐకమత్యంతో ఉండి యూనియన్ను ముందుకు నడపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్టేట్ చీఫ్ కోఆర్డినేటర్ కుసుమ పుల్లారెడ్డి, స్టేట్ అడ్వైజర్ నాగపీరయ్య, స్టేట్ మాజీ వైస్ ప్రెసిడెంట్ సంజీవరెడ్డి, జిల్లా అధ్యక్షుడు కె సుబ్బారెడ్డి, గుత్తి మండల ప్రెసిడెంట్ ఆర్ నాగరంగారావు, వైస్ ప్రెసిడెంట్ డి శేక్షావలి, సెక్రటరీ డి రామకృష్ణ, కోశాధికారి సి యోగేందర్, ఈసీ మెంబర్స్ కేఎన్ఎల్ ప్రసాద్, కృష్ణయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, విద్యాధర్ మరియు కరెస్పాండెంట్లు రెహానా పాఠశాల ముంతాజ్ బేగం, కోనంగి కృష్ణ, వేదమూర్తి మరియు అన్ని పాఠశాలల కరెస్పాండెంట్లు యాజమాన్యం పాల్గొన్నారు. సంజయ్ రెడ్డి సార్ కొద్దిగా ముందుకు రండి. నాగపీరయ్య సార్, శశిభూషణ్ సార్ దయచేసి మీరు వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం సార్. చైర్మన్ సార్ సార్ అంతా అట్లా పట్టుకోండి అది అట్లా పట్టుకుంటే సార్ మీరు అట్లా పట్టుకోండి. అధ్యక్షులు ఇక్కడ లోకల్. ఓకే సార్. రండి. అంతా లోపల సార్. వీళ్ళు రాని సార్, అందరూ సార్. ఇట్లా నిలబడండి సార్. ఎన్నికి వచ్చేసేసి కవర్ చేస్తాం అంతా. కొద్దిగా సైడ్ అట్లా పోతుంది సార్. కవర్ సార్. కొద్దిగా క్రాస్ అట్లా ఫస్ట్ తీసుకో. టెంకే
సింగల్ లైన్ అట్లా అట్లా ఓకే ఇప్పుడు తిప్పండి మేడం. బాగా చేయండి డబ్బులు మేడం మన అప్పుడు తీసుకోవాలి బయట రండి సార్. అట్లా తీసుకోండి ఫోటో సార్. అట్లా అందరూ ఇవ్వండి మా ఫ్రేమ్ కూడా అట్లా అట్లా ఉంది సార్. అట్లా ఉండండి. ఫోటో తీసుకోండి సార్. శ్రీ పుల్లారెడ్డి సార్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. పుల్లారెడ్డి సార్ గారికి సాధారణంగా సత్కరించవలసిందిగా మన ప్రెసిడెంట్ శ్రీ రంగారావు గారు సార్ సార్ ఈ సైడ్ ఉండండి సార్. ఇక్కడ చూడు రామారావు సార్ పట్టుకోండి. అలాగే మన స్టేట్ అడ్వైజర్ శ్రీ నాగపూరయ్య సార్ గారిని స్టేజ్ మీదకి స్వాగతం పలుకుతూ సార్కి సత్కరించవలసిందిగా మన వైస్ చైర్మన్ శ్రీ శిక్షావళి సార్ గారిని కోరుతున్నాం. అలాగే సార్ సఖ్యాలు సార్ ఇట్లా చూడాలా. మన స్టేట్ కన్వీనర్ శ్రీ నాగరాజ్ సార్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సార్ని సత్కరించవలసిందిగా అట్లా పట్టుకో ఇట్లా చూడండి. వేదమూర్తి సార్ గారిని కోరుతున్నాం. అలాగే సార్ ఇట్లా చూడాలి. వేదమూర్తి మన గుత్తి ప్రైవేట్ స్కూల్ అట్లా పట్టుకొని ఇట్లా చూడండి సార్. ఇక్కడ చూడండి ఇద్దరు ఇట్లా చూడండి. మన అడ్వైజర్ సీనియర్ అడ్వైజర్ గౌతమ్ సార్ గారు సత్కరిస్తారు. అలాగే స్టేట్ ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ సంజీవ్ రెడ్డి సార్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. గవర్నర్ ఇక్కడ ఇక్కడ అట్లా పట్టుకొని అప్పుడే తీసేస్తారు. చూడండి మన గుత్తి ప్రైవేట్ స్కూల్ అధ్యక్షులు శ్రీ నాగరంగారావు గారిని స్టేజ్ మీదకి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. నాగరంగారావు సార్ని సత్కరించడానికి విద్యాధర్ గారు అలాగే మా కృష్ణయ్య సార్ గుత్తి ప్రైవేట్ స్కూల్ సార్ ఇట్లా చూడాలా నా మేడం పద్మ. అలాగే వివేకానంద స్కూల్స్ కరస్పాండెంట్ శ్రీ సార్ ఇట్లా చూడండి. అలాగే గుత్తి ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు అలాగే గుంటకల్ నుంచి వచ్చేసిన ప్రతి ఒక్క కరస్పాండెంట్ ని సార్ పేరు పేరున మీ మమ్మల్ని అందరినీ పైకి ఆహ్వానిస్తున్నాం. రండి సార్. విశ్వాస
సార్ ఇట్లా ఇట్లా ఇక్కడ కూడా ఇట్లా పట్టుకో సార్ మనిషి ఆడు ఓకే సార్ ఉందన్నా ఓకే మా గుత్తి మండల ప్రైవేట్ స్కూల్స్ ప్రెసిడెంట్ అయినటువంటి యోగేంద్ర సార్ని సన్మానించవలసిందిగా కోరుచున్నాము. రామకృష్ణ నల్లవర్ సార్. థ్యాంక్ యూ. కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అలాగే రామానుజన్ స్కూల్ చైర్మన్ శ్రీ కృష్ణ సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. స్టేట్ చీఫ్ కోఆర్డినేటర్ శ్రీ పుల్లారెడ్డి సార్ గారిని కొన్ని విషయాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నాగరంగరావు సార్ గారిని కొన్ని విషయాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అపుస్మా ఈరోజు మన ద్వితీయ అపుస్మా ఆఫీస్ ఓపెనింగ్కు విచ్చేసినటువంటి స్టేట్ చీఫ్ కోఆర్డినేటర్ గారికి, అడ్వైజర్ నాగపిరాయ్ సార్ గారికి, జిల్లా అధ్యక్షులు గారు అందరి వేలో ఉన్నారు. మనం కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. ఆయన మనలో మధ్యలో వచ్చి కలుసుకుంటారు. స్టేట్ లీగల్ అడ్వైజర్ నాగరాజ్ సార్ గారికి మా ఆహ్వానం మేర గుత్తికి విచ్చేసినందుకు మాకు ధన్యవాదములు. అపుస్మా అంటేనే ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ మేనేజ్మెంట్ స్కూల్స్ అసోసియేషన్. స్టేట్లో గవర్నమెంట్నే మనము శాసించే విధంగా మన అపుస్మా నుంచి ఎమ్మెల్సీ గారిని కూడా మనం పంపించడం జరిగింది. కాబట్టి మన అపుస్మాని బలోపేతం బాగా ఉండాలంటే ప్రతి మండలం నుంచి మనం ఐకమత్యంతో ఉండి మనం అపుస్మాకి అండదండలుగా మన ప్రతి ఒక్క కరస్పాండెంట్ ఉండాలని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. మన మండలంలో కూడా ప్రతి కరస్పాండెంట్ సాయంత్రం అయితేనే అందరూ కలిసి మన క్షేమ సమాచారాలు తెలుసుకోవడానికి ఒక ఆఫీస్ ఉపయోగపడుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. కాబట్టి ప్రతి కరస్పాండెంట్ మన సమస్యల్ని తెలుసుకోవడానికి, మనం చెప్పుకోవడానికి ఒక వేదిక అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి నమస్కారం. అలాగే సుబ్బారెడ్డి గారు వచ్చారు, వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే అనంతపురం సభ్యులందరికీ కూడా సాదర స్వాగతం. త్వరలో మరి టీచర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ అంటే టీచర్ ద్వారా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎలాగా చేయించుకోవాలి, మేనేజ్మెంట్ ఎలాగా స్కూళ్ళు డెవలప్ చేసుకోవాలి, తర్వాత స్టూడెంట్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ అని ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని జిల్లా స్థాయిలో జిల్లా కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందరూ కూడా ఒక మంచి సమాలోచన చేసి మరి అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి స్టేట్ నాయకులకు, జిల్లా నాయకులకు, మా మండల కమిటీ నాయకులకు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అన్ని పాఠశాలల కరెస్పాండెంట్స్కు, పాత్రికేయ మిత్రులకు అందరికీ మా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా అపుస్మా పరిధిలో మేమంతా ఉన్నా కూడా మండల స్థాయిలో
ఒక బాడీ ఉండాలంట అని చెప్పేసి ఈ నిర్ణయానికి శ్రీకారం చుట్టినటువంటి మా సహచర కరస్పాండెంట్లందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఏది ఏమైనా కూడా 2000 సంవత్సరంలో మా గుత్తి మండలం నుంచి ఫస్ట్లో ఒక యూనియన్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మమ్మల్ని అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. అనంతపూర్ డివిజన్ శశిభూషణ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఆ విధంగా మేము ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఇక్కడైతే ఒక కమిటీని ఏర్పాటు చేసి కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. కార్యవర్గ కమిటీ అధ్యక్షులుగా మన రంగారావు సార్ గారిని, సెక్రటరీగా కృష్ణయ్య సార్ గారిని, ఈసీ మెంబర్స్గా శేక్షావల్ సారు, వెంకటరమణ, యోగేందర్, చైతన్య, ప్రసాద్ సార్ను, విద్యాధర్, కృష్ణయ్య, వీళ్ళందరినీ కూడా మేము కార్యవర్గ సభ్యులుగాను కమిటీ మెంబర్లుగా ఎన్నుకోవడం జరిగింది. ఏది ఏమైనా కూడా ఏ సమస్య వచ్చినా కూడా సార్ ఇందాకే చెప్పినాడు, అన్ని వాల్యుబుల్ పాయింట్స్ చెప్పినారు సార్, మన సంజీవ్ రెడ్డి సారు. కాబట్టి ఆ విషయాలని తూచా తప్పకుండా మనం పాటిస్తేనే మనం ఆరోగ్యపరంగా అయితేనేమి, స్కూల్ డెవలప్మెంట్ విషయంలో అయితేనేమి ముందుకు వెళ్తామంటని చెప్పేసి సారు చాలా విలువైన సూచనలు మనకు చేయడం జరిగింది. కాబట్టి ఏది ఏమైనా కూడా ఎక్కడైనా కూడా ఒక పాఠశాలలో ఏదైనా జరిగితే మనకే ఉంది, వాళ్ళు చూసుకుంటారు అనుకోకుండా మనం అందరము కలిసి ఆ సమస్యను, ఒక సమస్య పెద్దగా ఉంటుంది, ఆ సమస్యలో మనమంతా భాగస్వాములు అయినప్పుడు ఏమవుతుందంటే ఆ సమస్య చిన్నదైపోతుంది. సమస్య జరిగిందే ఎక్కడో పోతుంది, పరిష్కారం అయిపోతుంది కూడా. జరిగిన వాళ్ళే చూసుకోవాలంటారంటే అట్లా లేకుండా ఒకరే ఇబ్బంది పడకుండా ఆ సమస్యను సావధానంగా అందరము కలిసి నిర్ణయం తీసుకొని దాన్ని పరిష్కరించుకోవడానికే మనము ఈ మండల బాడీని ఎన్నుకోవడం జరిగింది. మన దగ్గర సమస్య సాల్వ్ కాకపోతే మనం జిల్లా నాయకుల దగ్గర తీసుకుపోదాం. జిల్లా నాయకుల దగ్గర తీసుకపోతే స్టేట్ బాడీ ఒకటి ఉంది, అక్కడే పోవడం వల్ల మనం కొన్ని సమస్యలను తీర్చుకోలేకపోయినాం. కాబట్టి ఇప్పుడు మన మండలం ఒకటే ఉంటే బాగుంటుంది అంటే దానికి అనుగుణంగానే మనమంతా ఈ నిర్ణయానికి ఇచ్చి ఈ కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి దీనికి అనుగుణంగానే మనమంతా నడుచుకోవాలంటని చెప్పేసి మేము తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. కరెస్పాండెంట్ సింగంశెట్టి విశ్వనాథ్, జిల్లా ప్రధాన కార్యదర్శి భారతీయ జనతా పార్టీ. ఈయన ఒక 5 నిమిషాల్లో సభను మాట్లాడుతారు. వేదికపై ఆశీర్వాదం వ్యక్తులం కాదు, శక్తులం. అపుష్ప అనేటువంటి ఒక శక్తి మనకు ఎరగలుగుతుంది. సో మనం అంతా గర్వపడాలి. ఎల్లవేళ ఒక్క గంట సేపు టైం, ఏ చిన్న ప్రాబ్లం జరిగినా కూడా వెంటనే స్పందించేకి ఒకే ఒక గంట. జిల్లా నలుమూల నుండి మనం ఏదైనా సరే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా ఫేస్ చేసడానికి వస్తే ఒక్క ఫోన్ కాల్ గంటన్నరలో అందరూ కూడా ఇక్కడ వాడిపోతారు. అది ఎవరికైనా సరే, నారోళ్ళి గుత్తి, అనంతపూర్, తాడిపత్రి, ఉరవకొండ, కళ్యాణదుర్గం, రాయదుర్గం, ఎవరికైనా సరే గంటన్నర సేపు అందరూ కూడా. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామందికి కరెస్పాండెంట్లో 60% కరెస్పాండెంట్ వెహికల్స్ ఉన్నాయి. ప్రతి చోట మనకు అసోసియేషన్ ఉంది. అన్నదానాలు అందించేకి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించే కూడా అపుష్ప అనేది మన వెన్నంటి ఉంటుంది. అందులో ముఖ్యంగా మన పుల్లారెడ్డి అన్న గారు, సుబ్బారెడ్డి అన్న గారు, సంజయ్ రెడ్డి అన్న గారు, మన మిత్రులు సహాయకారులు, జీవోల పులి భయ్యలో అన్ని రకాల జీవోలు ఆయన దగ్గర ఉన్నాయి. మీకు ఏ సమస్య కావాలన్నా కూడా ఈ సమస్య పరిష్కారం వెంటనే సలహాలు సూచనలు అందించి కూడా ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉన్నారు. 24 hours అందరూ కూడా మీకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించే సిద్ధంగా ఉన్నారు. ఇంకా ఎడ్యుకేషన్ విషయంలో మనం కరెస్పాండెంట్గా మన బాధ్యత ఏమంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అందిస్తాం. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగా అందిస్తే మన పిల్లవాడు మన దగ్గర నుంచి బయటికి పోయేటువంటి ప్రసక్తే ఉండదు. మన దగ్గర నుంచి బయటికి పోతున్నారు అంటే మనలో ఏదో లోపం ఉంటుంది. ఆ లోపానికి అనుకోండి, ఎక్కడ లోపం జరుగుతూ ఉంది, ఆ లోపాన్ని సరిదిద్దుకుంటే మాత్రం
ఖచ్చితంగా మన స్కూల్ నుంచి ఒక్క విద్యార్థి కూడా బయటికి పోడు. ఇక్కడ హెల్తీ కాంపిటీషన్ అనేది కూడా ఉంది. ఎందుకంటే తోటి కరెస్పాండెంట్ కూడా రకరకాలుగా ఆలోచనలు ఉన్నవాళ్ళు ఉంటారు, కానీ హెల్తీ కాంపిటీషన్కు మనం ప్రాధాన్యత ఇవ్వాలి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ అసోసియేషన్ ఏర్పడిన తర్వాత క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మనం పెంపొందించుకోవాలంటే కొన్ని రకాల సలహాలు సూచనలు. ఎందుకంటే అందరూ ప్రతి ఒక్క విద్యార్థి ఇంటర్మీడియట్ తర్వాత ఐఐటి, జేఈ మెయిన్స్, అడ్వాన్స్, తర్వాత నీటు ఇదే బేస్ పైన పోతున్నారు తప్ప మామూలుగా మిగతా డిగ్రీ వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు. ఎవరైనా ఎంపీసీ బైపీసీ. సో ఆ ఎంపీసీ బైపీసీ నీట్ ఐఐటి రావాలంటే మీ దగ్గర 10th క్లాస్ విద్యార్థులు దాదాపు 16 స్కూల్స్ ఉన్నాయనుకో. 16 స్కూల్స్ అట్లీస్ట్ అంటే కనీసం అంటే 400 మంది స్ట్రెంగ్త్ ఉంటారు 10th క్లాస్. ఏ అసోసియేషన్ వాళ్ళు మీరంతా కలిసికట్టుగా ఉంటే ఎవరు వచ్చినా సరే, పిఆర్ఓలు వచ్చినారనుకో అడ్రస్ల కోసం వస్తారు. పిఆర్ఓ వస్తే మా దగ్గర రావద్దండి, మా ఆఫీసులో పోయి కలవండి. ఆఫీసులో కలవని తర్వాత మీరు ఒకటే డిమాండ్ పెట్టండి, మా పిల్లలకు ఐఐటి నీట్ కావాలి. మీ కాలేజీ వాళ్ళు, మేనేజ్మెంట్ వాళ్ళు మీ దగ్గర ఇంటర్మీడియట్ ఫ్యాకల్టీ ఎక్సలెంట్గా ఉంటుంది. మా పిల్లలకు జూమ్ మీటింగ్ పెట్టండి. ప్రతిరోజు ఒక సబ్జెక్ట్, ఈరోజు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథమెటిక్స్ డైలీ మాకు ఒక 2 అవర్స్ మా పిల్లల కోసం కేటాయించండి. కేటాయిస్తే మా పిల్లలకి అందరికీ కూడా జూమ్ మీటింగ్లో ప్రతి ఒక్కరి స్కూళ్ళల్లో కూడా డిజిటల్ బోర్డులు ఉన్నాయి అందరి దగ్గర. మీరు పెట్టి డిమాండ్ పెట్టండి, మీ డిమాండ్స్ ఏమో చెప్పండి వాళ్ళకు, దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. మీ పిల్లలు మంచిగా మీకు అనుగుణం మంచి ఎడ్యుకేషన్ మీకు అందించిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే కార్పొరేట్ వాళ్ళు వస్తారు, చైతన్య నారాయణ మనం అలో చేయం, మిగతా వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు తాడిపత్రులు మా దగ్గరికి వచ్చినారు, మేము అడిగినాం. అదే మేము మా స్కూల్లో రన్ చేపిస్తున్నా. మా పిల్లలకు 1 గంట సేపు మీ ఫ్యాకల్టీతో, ఎక్సలెంట్ ఫ్యాకల్టీతో మాకు ఐఐటి ఓరియంటేషన్లో, నీట్ ఓరియంటేషన్లో మా పిల్లలకు ఎక్సలెంట్ ఎడ్యుకేషన్ అందించండి. ఒక జూమ్ మీటింగ్ పెట్టామనుకో, మన స్కూల్లో ఉన్నటువంటి అందరికీ కలిసినట్టు ఆ లింక్ పంపించండి. అసోసియేషన్ ద్వారా అందరికీ లబ్ధి పొందిన వాళ్ళు అవుతారు, అందరికీ లబ్ధి చేకూరుతుంది కదా అది. సో ఈ విధంగా కూడా మీరు మోటివేట్ చేయండి. మీ పేరెంట్స్తో కూడా చెప్పండి, మీటింగ్ పెట్టుకొని చెప్పండి, మేము జూమ్ మీటింగ్ ద్వారా ఐఐటి నీట్ క్లాస్ మేము చెప్పిస్తున్నాము. ఎందుకంటే ఎక్సలెంట్ సుబ్బారెడ్డి గారిని అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. ఈరోజు గుత్తి అబ్స్మా కొత్త కార్యవర్గం ఏర్పాటు చేసినందుకు జిల్లా తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా నడపడానికి అబ్స్మాలో ఉన్నటువంటి గుత్తి శాసనకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదే మన ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన స్టేట్ నాయకులకు, అలాగే మన జిల్లా నాయకులకు, మన జిల్లాలో నలుమూల నుంచి వచ్చినటువంటి కరస్పాండెంట్ మిత్రులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మనం ఎందుకు ఒక ఆఫీసు పెట్టి ఒక కార్యవర్గం ఏర్పాటు చేసుకొని ఎందుకు చేయాలంటే, ఇప్పుడు మన పెద్దల నాగరాజు గారు చెప్పినట్లుగాను, ఒక నాగరాజు చెప్పినట్లుగాను ఒక స్ట్రెంగ్త్ అనేది చాలా అవసరం. ఏదైనా కూడా చిన్న పని అని అనుకున్నా కూడా ఇప్పుడు కావడం లేదు. దానికి ఒక స్ట్రెంగ్త్గా కనపడితే వాళ్ళు కూడా సర్దుకొనిపోయే విధంగా ఉంటుంది. వాళ్ళలో కూడా మనం 10 మంది వెళ్ళామనుకోండి, ఒక పోలీస్ స్టేషన్, ఒక ఎంఆర్ ఆఫీస్కో, ఒక అధికారి దగ్గరికి పోతే వాళ్ళకు ఉన్నటువంటి పరిచయాలతోనే మనం కొన్ని పనులను ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. అలాగే మన అబ్స్మాలో ప్రతి స్కూల్ కూడా డెవలప్మెంట్ కావాలి. మన కరస్పాండెంట్ బాగుంటే స్ట్రెంత్ బాగుంటుంది, అసోసియేషన్ బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో ఇప్పుడు నాగబీరయ్య గారు చెప్పినట్లు కూడా మన స్కూల్ని మనము ముందు అంటే స్టార్ట్ చేసుకుందాం. దానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్లు కానీ, మౌలిక వసతులు కానీ, అలాగే మనము కొన్ని స్కిల్స్ కానీ ఇవన్నీ కూడా ఏ విధంగా మనము చేయాలంటే మనము కూడా అప్పుడు అబ్స్మాలో కొన్ని మీటింగ్ జరుగుతుంటాయి. ఈసీ మీటింగ్లు కానీ, ఇక్కడ జోన్ మీటింగ్లు జరుగుతున్నప్పుడు అక్కడికి వస్తే రకరకాలైనటువంటి కంపెనీస్ కానీ, అలాగే స్కూల్స్ మేజర్ అంటే పెద్ద పెద్ద స్కూల్స్ వచ్చినటువంటి వాళ్ళలో ఏర్పాటు చేస్తున్నటువంటి
వాళ్ళు ఏదైనా స్పోకనా లేకుంటే కంపెనీలు గురుకుల లీడా ఇలాగా ఎడ్యూస్ ఇలాంటివన్నీ కూడా దీనికి మనకు ఒడుగురు ఉండింది, ఒడుగురు గుర్తు అనేది. దాన్ని కూడా అది ఏ కారణమైనా కూడా అంటే వాళ్ళు కూడా వచ్చి రమ్మని చెప్పడం జరిగింది, పిలిచినారన్నారు. సంతోషం. వాళ్ళు కూడా కొంచెం వాళ్ళ పనులు ఉండి రాలేదేమో, దాన్ని కూడా కొంచెం స్టేట్ వాళ్ళు కానీ మీ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఏదైనా ఉన్నా కూడా దానికి సర్దుబాటు చేస్తామని చెప్పేసి మీ పిఎస్సిటీ కూడా దానికి అనుకూలంగా ఉండాలని చెప్పేసి వాళ్ళకు కూడా ఒక బిడ్డనే ఉస్మా మీ వెంటే ఉంటుందని చెప్పేసి మేము హామీ ఇస్తున్నాం సార్. ఇక డిస్ట్రిక్ట్ నాయకులకి స్టేట్ నాయకులకి మా అభ్యర్థన ఏమంటే ఏ పిఎస్టీలోనైనా ప్రతి ఒక్క స్కూలు సభ్యత్వం ఉండాలి. సభ్యత్వం లేని వాళ్ళని మీ దగ్గరికి ఏదైనా వస్తే మా సభ్యత్వం ఉందా లేదా అనేటువంటిది కొద్దిగా తెలుసుకుంటే, ఎందుకంటే మేము కొన్ని చూసాము. మండల నాయకులతో మీతో ఏం పని, స్టేట్ నాయకులతో మాకు అవసరము అనేటువంటి వాయిస్ కూడా వస్తూ ఉంది. కాబట్టి ఏ పిఎస్సీలైనా ఇలాంటి ఇబ్బంది రాకుండా సమన్వయంతో మాకు పెద్దలు ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా ఉస్మా పుల్లారెడ్డి గారికి అడుగుతున్నాం. దయచేసి మాకు అన్ని అండదండల కమిటీకి ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సార్. సుబ్బారెడ్డి గారు చెప్పినట్ల అన్ని విషయాల్లోనూ అపుస్మాన్ జవదాటకుండా నడుచుకుంటామని కూడా హామీ ఇస్తున్నాం సార్. ఉస్మా పుల్లారెడ్డి గారు మాట్లాడవలసిందిగా ముందు కొద్దిగా ఇబ్బందిగా ఉంది. అందరూ కూడా ఇక్కడ ఇచ్చేసినటువంటి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి అన్ని సమస్యలు ఏమైనా కూడా మా దృష్టికి తెస్తే మేము దగ్గరుండి అన్ని వర్క్ చేయిస్తామని చెప్పి హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాం. కరస్పాండెంట్స్ మేడమ్స్ ఎవరైనా కానీ ఒక 2 నిమిషాలు ఏదైనా మాట్లాడదలుచుకుని ఉంటే మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ఎవరైనా సరే మేడం మైక్ ఆట వస్తుంది మేడం, మీరే. ఇక్కడ ఈరోజు హాజరైన అందరి పెద్దలందరికీ నా నమస్కారాలు. ఈ వేదిక మీద ఇచ్చిన స్పీచెస్ విన్న తర్వాత నిజంగా ఒక మంచి మీటింగ్ అటెండ్ అయినా అనిపించింది. ఇంత సహకారం ఇచ్చేటటువంటి పెద్దలు మన వెనక ఉన్నారా అనేది నాకు ఈరోజు తెలిసింది. ఎనీహో మా అధ్యక్షులు రంగారావు సార్ కూడా చాలా మంచి కోఆపరేటివ్. కాకపోతే అందరి విషయాలు బాగా నచ్చాయి. కాకపోతే నా తరఫున పుల్లారెడ్డి సార్ గారికి ఒక పెద్ద చప్పట్లతో ఆయనకు జోహాలు తెలపాలని అందరూ కోరుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇందాక నాగరాజ్ సార్ చెప్పారు, సార్ ఈ విషయం జరిగింది అని ఒక వ్యక్తికి ఫోన్ చేసిన తర్వాత ఆయన 15 నిమిషాలు గడువు ఇచ్చినారంటే నేను అనుకున్నాను 15 నిమిషాల తర్వాత పిఎస్లో వాళ్ళ కోపం చల్లారుతుంది, మీరు వెళ్ళొచ్చు అని చెప్తారేమో అనుకున్నాను. కానీ ఆయన చెప్పింది ఏమి 15 నిమిషాల తర్వాత రమ్మని చెప్తే వీళ్ళందరూ ఆయన పోగేసుకుని 15 మందిని పోగేసుకుని అక్కడ వెళ్ళడము, తర్వాత ఈయన వచ్చిన తర్వాత పోతూ వెంటనే నాగరాజ్ సార్కి స్ట్రెంత్ రావడము, ఇది వెరీ అప్రిషియబుల్. ఎంత లీడర్షిప్ క్వాలిటీ అంటే ఇదన్నమాట. సో వన్స్ అగైన్ ఐ అప్రిషియేట్ ద లీడర్ క్వాలిటీస్ ఆఫ్ పుల్లారెడ్డి సార్ గారికి. సో ఇటువంటి ఐక్యత అందరిలో వస్తే ఎంత బాగుంటుందో అనిపించింది. నిజంగా ఇది ఒక మంచి మీటింగ్. I appreciate everyone. So thank you for giving this opportunity to me. Thank you. Sir, week మీరు వీక్ అయిపోతాను. ఆ రోజు నైట్ నేను ఇంటికి పోయేవాడిని కాదు. పిల్లలు ఎట్లుండేవాళ్ళు. నిజంగా అక్కకు ఫోన్ చేయాలి, అన్నకు ఫోన్ చేయాలి, తమ్ముడికి ఫోన్ చేయాలి. నేను చేసింది మన సభ్యులకి, మన లీడర్కి. సో
ఎంత నమ్మకం ఉంటుందో చెప్పండి. అంత స్ట్రెంత్ ఉంది మనకు. నేను అది అంటుండే, మనకి చాలా బలం ఉంది. అన్న తమ్ముడ చెల్లెల దానికంటే కూడా బలం ఉంది మనకు. ఒక 10 నుంచి 15 నిమిషాలు టైం ఇస్తే చాలు. మనం దగ్గర ఉండేటువంటి వాళ్ళు ఏ చిన్న స్కూల్లో సంఘటన జరిగినా కూడా 10-15 నిమిషాల్లో మేము వెళ్తాం. మధు సార్ స్కూల్లో ఎన్నో సంఘటనలు జరిగినాయి. ఆయన ఫోన్ చేసిన వెంటనే మేము 15-20 నిమిషాల్లో అడుగుంటాం. అట్లా మా స్కూల్లో, మా అనంతపూర్లో ఏదో ఒక మూలలో ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది. కానీ ఎవరే కానీ ఫోన్ చేయకుండా ఉండరు. ఎంత నమ్మకం ఉందో చెప్పండి. మెంబర్స్ మీద అంటే మన వాళ్ళ మీద మనకు ఎంత నమ్మకం ఉంది. స్కూల్కి ఇది పంపిద్దాము అని ఆలోచించినాము. వీళ్ళని తొందరగా దాన్ని కూడా మేము చేయడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. ఇది మా తెలుగు మంచిగా రాదు. I really was happy to attend this meeting and see you all, and for some of them I am seeing for the first time. So though I know Pullareddy గారు కొంచెం తెలుసు, మళ్ళీ అందరూ మేము కొత్తగా చూస్తాను, మేడం వాళ్ళు కొత్తగా చూస్తాను నేను. సో నైస్ టు సీ యూ ఆల్. So I'll understand the language of what you have spoken, but from there I understand the new energy. మన ప్రోగ్రామ్ రావడం ఇంత గ్రాండ్ సక్సెస్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి, అదేవిధంగా గుంటకల్ నుంచి వచ్చినటువంటి గుంటకల్ అపుస్మా లీడర్స్కి మరియు విలేకరులకి, మా తోటి స్నేహితులకి, సీనియర్ టీచర్స్కి అందరికీ గుత్తి మండలం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు భోజనం కూడా అరేంజ్ చేసాం. అందరూ ఉండి ఇంతవరకు ఉన్నారు, భోజనాలు కూడా భోజనం చేసి మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుచున్నాం. కాబట్టి ఇంతలో ఈ ప్రోగ్రాన్ని మేము ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వాట్సాప్ పెట్టాను అంత టోటల్. మేడం ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అన్ఎయిడెడ్ స్కూల్స్ అసోసియేషన్, అప్సుమా అనంతపురం జిల్లా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఈనాడు ప్రభుత్వానికి మేము ఎన్నో లక్షల కోట్లు మిగిలించే దాంట్లో ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. అయితే రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాల 45% మేము ప్రైవేట్ పాఠశాలకు పిల్లలకు విద్యను అందిస్తున్నాం. గవర్నమెంట్ వాళ్ళు 55% విద్యను అందిస్తున్నారు. అయితే రాష్ట్రంలో కొన్ని వేల కోట్లు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి బడ్జెట్ కేటాయిస్తే మరి ఆ బడ్జెట్లో 45% మందికి బడ్జెట్ మేము మిగిలిస్తూ ఎంతోమంది ఉపాధి కల్పిస్తూ రాష్ట్రానికి చేదోడు వాదోడుగా ఉన్నాం. కానీ రాష్ట్రం కూడా మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మాకు కావాల్సినటువంటి జీవోల్లో కొన్ని సడలింపులు ఇచ్చి మాకు ఇంకా చేతునిచ్చి ముందుకు వెళ్ళేదానికి ప్రోత్సాహం ఇవ్వాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఓకే సార్. అందరికీ నమస్కారం. ఈరోజు గుత్తి అప్స్మా నూతన కార్యవర్గం ఏర్పాటు, అలాగే ఆఫీస్ ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకం. ఈ కార్యక్రమంలో మేము జిల్లా తరఫున జిల్లా ప్రెసిడెంట్గా పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఇలాగే మన అప్స్మా సభ్యులు కూడా ఒక పిల్లలకి స్కూల్స్ అభివృద్ధి చెందుతూ హెల్తీ కాంపిటీషన్గా ఉంటూ, అలాగే మనము సమాజానికి కూడా ఒక రోల్ మోడల్గా ఉండాలని, ఎందుకంటే సమాజ నిర్మాతలను తయారు చేసేటువంటి సమాజంలో మార్పులు తీసుకురావాల్సినటువంటి వాళ్ళం మనము స్కూల్స్ ద్వారానే కదా. ఈ స్కూల్స్లో ప్రతి ఒక్క వాళ్ళలో పిల్లల్లో కూడా ఒక హెల్పింగ్ నేచర్ కానీ సమాజానికి ఉపయోగపడేటువంటి విషయాలు తెలియజేస్తూ సమాజ అభివృద్ధి చెందడానికి మన వంతు కృషి చేయాల్సిందిగా మేమందరం కూడా అప్స్మా సభ్యులమంతా కూడా ముందుంటాం. అలాగే హెల్త్ విషయంలో కూడా అలాగే కొన్ని సర్వీసు అంటే చెట్లు నాటడం అనే కానీ, ప్లాస్టిక్ నిషేధించడం కానీ, ఈ ప్రకృతిని కాపాడడం విషయంలో కానీ మనము ప్రతి విద్యార్థికి తెలియజేయాల్సినటువంటి బాధ్యతలు కూడా మనము తెలియజేసుకుంటూ
ఈ సమాజంలో ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి మన అపుస్మా సభ్యులందరూ కూడా కృషి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి గుత్తి అపుస్మా సభ్యులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై సభకు నమస్కారం. వేదిక మీద ఆశీర్వదించినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. చాలా సంతోషం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక మండల స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మండల స్థాయిలో ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాలలన్నీ కలిసి ఒక అపుస్మా ఆధ్వర్యంలో ఉండటం. ఆ అపుస్మా అంటే కూడా ఇందాక చెప్పాడన్న ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ మేనేజ్మెంట్ స్కూల్స్ అసోసియేషన్. ఆ అసోసియేషన్లో మేమందరం కూడా సభ్యులం. మరి అయినప్పటికీ ఒక మండల స్థాయిలో ఉండేటువంటి స్కూళ్ళ యొక్క యోగక్షేమాలు తెలుసుకొని, సాధక బాధలు పంచుకొని, వాటిని పరిష్కారాలు చేసుకుని మరి అభివృద్ధి పరంగా ముందుకు వెళ్తామా అనేటువంటి ఒక సదుద్దేశంతో ఇక్కడ ఆఫీసును ఏర్పాటు చేసుకోవడం అయితే జరిగింది. మరి ఆ ఆఫీస్కు ఓపెనింగ్ సందర్భంగా మమ్మల్ని కూడా ఆహ్వానించి మీరు కూడా రండి, మాకు తగిన సలహాలు సూచనలు ఇవ్వండి అని చెప్పేసి కోరడం. మండల హెడ్ క్వార్టర్స్లోనూ ఇలాగా మన ప్రైవేటు విద్యా సంస్థలకు సంబంధించి ఆ ఉన్న నలుగురు కానీ, ఆ ఉన్న 10 మంది కానీ, ఆ 20 మంది కానీ ఒక ఆఫీస్ని ఏర్పాటు చేసుకొని మొట్టమొదటిగా మా గుత్తి కరెస్పాండెంట్లకు ధన్యవాదములు. మనల్ని ప్రెసిడెంట్గా ఎన్నుకొని అపుస్మా గుత్తి ప్రెసిడెంట్గా మమ్మల్ని ఎన్నుకున్నందుకు మా కరెస్పాండెంట్ ధన్యవాదములు. ఈ కార్యక్రమానికి జిల్లా నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు వచ్చి మాకు అమూల్యమైనటువంటి సందేశాలను ఇచ్చి మమ్మల్ని బలోపేతం చేయడానికి మేము అండగా ఉన్నామనేటువంటి హామీలు ఇచ్చి మమ్మల్ని దృఢంగా తయారు చేశారని చెప్పి మేము భావిస్తున్నాం. కాబట్టి ఈ వచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదం తెలుపుకుంటున్నాం. అదే ఇక్కడ గుత్తి మండలంలో ఉన్నటువంటి ఏ కరెస్పాండెంట్కైనా ఏ సమస్య వచ్చినా నేను వెనువెంట ఉంటానని చెప్పి ఇందు మూలంగా తెలియజేసుకుంటున్నాం. నేను సమస్యను పరిష్కరించడంలో ఇబ్బంది పడినట్లయితే మా జిల్లా అధ్యక్షులు గారిని, మా స్టేట్ కుసుమ పుల్లారెడ్డి గారిని, వీళ్ళందరి సలహాతో మేము కరెస్పాండెంట్కి ఇబ్బంది లేకుండా అన్ని స్కూళ్ళకి నేను అండదండలుగా ఉంటానని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మహత్తరమైనటువంటి దినం మాకు. ఎందుకంటే రాష్ట్రంలోనే ఎక్కడా కూడా ఒక మండల స్థాయిలో అపుస్మా ఆఫీస్ అనేది లేదు. అపుస్మా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్. ఈ అసోసియేషన్ అనేది మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో ఒక తాలూకా మండల స్థాయిలో ఏర్పడడం అనేది మాకంతా నిజంగా చాలా చాలా గర్వకారణంగా ఉంది. అపుస్మా అంటే ప్రైవేట్ స్కూల్స్ కరెస్పాండెంట్స్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకుంటూ, అదేవిధంగా కొన్ని వందలాది వేలాది మంది నిరుద్యోగులకు ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తూ ప్రభుత్వానికి ఇండైరెక్ట్గా మేము సహాయ సహకారాలు అందిస్తున్నాం. ఈ రోజుల్లో ప్రతి విద్యార్థి మీద గవర్నమెంట్ దాదాపు 80,000 నుంచి ₹1,00,000 పైన ఖర్చు పెడుతుంది. అలాంటిది మేము తక్కువ ఫీజులతో పిల్లలకు విద్యాబోధన అందిస్తూ ఉపాధ్యాయులు కూడా ఒక ఎంప్లాయ్మెంట్ ఇస్తూ మేము గవర్నమెంట్కు అన్ని రకాల సహకారాలు అందిస్తున్నాం. ఈ సందర్భంగా మేము గవర్నమెంట్ వారికి విన్నవించుకున్నది అంటే ఆర్టీ యాక్ట్ ప్రకారం, తర్వాత BAS కొన్ని ఫీజులన్నీ కూడా మాకు చాలా చాలా పెండింగ్గా ఉన్నాయి. సో ఈ విషయంలో గవర్నమెంట్ మంత్రివర్యులు అందరూ కూడా స్పందించి మాకు కొన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తే మేము ఎంతో రుణపడి ఉన్న వాళ్ళం అవుతాము. అదేవిధంగా మాకు ఫైర్ లోను అన్ని 10th క్లాస్ వరకు రికగ్నిషన్ విషయంలోనూ అన్ని రకాలుగా గవర్నమెంట్ సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నది. కానీ ఈ విషయంలో కూడా గవర్నమెంట్ కొంచెం చొరవ తీసుకొని మాకున్నటువంటి ప్రాబ్లమ్స్ గుర్తెరిగి దయచేసి మాకు సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతున్నాము. అపుస్మా ద్వారా ఎన్నో వందలాది మందిని, వేలాది మందిని నిరుద్యోగులను ఉద్యోగులుగా మార్చి కొంచెం ఎంప్లాయ్మెంట్ అనేది మేము క్రియేట్ చేస్తున్నాము. ప్రభుత్వానికి డైరెక్ట్గా మేము సహాయపడుతూ ఉన్నాము.
సో అదేవిధంగా విద్యార్థులకు కూడా, ఎందుకంటే గవర్నమెంట్ అనేది చాలా చాలా ఖర్చు పెడతా ఉంది పిల్లలపైన. అలాంటిది మేము తక్కువ ఫీజులతో, అంటే బడ్జెట్ స్కూల్స్ 10,000 నుంచి 25,000 లోపల మాత్రం మేము ఫీజులు కలెక్ట్ చేసుకున్నాము. 10th క్లాస్ వరకు, నర్సరీకి 10,000, 10th క్లాస్కి 25,000. ఇంత తక్కువ ఫీజులతో మేము విద్యను అందిస్తూ ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందిస్తూ కూడా మేము చేస్తున్నాం. కాబట్టి ఈ విషయంలో గవర్నమెంట్ వాళ్ళు చొరవ తీసుకొని మాకు కొన్ని రకాల సహాయ సహకారాలు జీవోల విషయంలో మమ్మల్ని కూడా మా అపుస్మాను ఆల్రెడీ మీరు దృష్టిలో పెట్టుకొని అన్ని రకాల జీవోలు కూడా మాకు ఆఫీస్కు మీరు అందజేస్తున్నారు. అదేవిధంగా మాకు కొన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తూ మాకు తోడ్పాటు అందించవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం.